హాయ్ అండి. ఈరోజు మనం నార్మల్ రైస్‌తో బగారా టేస్ట్‌గా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, ఈరోజు మా ఆయన వంట చేస్తున్నాడు చాలా రోజుల తర్వాత. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బగారా సామాను అండ్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బీన్స్, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ బాగా మగ్గాక 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మా ఆయన అయితే చాలా బాగా వంట చేస్తాడండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తర్వాత మూత తీసి వాటర్ మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యాన్ని వేసాక ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత అన్నమంతా ఇలా ఉడికాక మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. మేమైతే వేయడం లేదు. అన్నమంతా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.